అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982. హ్యాపీ న్యూ ఇయర్ అనురాధ గారు. హ్యాపీ న్యూ ఇయర్ అజయ్ గారు. ఈ న్యూ ఇయర్లో నేను కొంచెం స్కిన్కి సంబంధించి, నా హెల్త్కి సంబంధించి సపరేట్గా ఒక కేర్ తీసుకోవాలి, కొంత టైం పెట్టాల్సిందే అని నాకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే బాగా ఉరుకులు పరుగులు స్పీడ్ అయిపోతూ ఉంది. కొంచెం బ్రేక్ వేద్దాం, ఫుల్ స్టాప్ పెడదాం కొంచెం అనిపించింది. సో నేను ఎట్లానో అనూస్తో మాట్లాడుతూ ఉన్నాను, అనూస్తో టచ్లో ఉన్నాను, మీరున్నారు ముఖ్యంగా. ప్లస్ వీటన్నిటితో పాటుగా ముందు నేను ఎప్పుడు ప్రతిసారి చెప్తాను 40 years. అది చిన్న విషయం కాదమ్మా, మాటల్లో చెప్పలేనంత ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఎలాంటి భయం లేకుండా నా స్కిన్, నా హెయిర్, టోటల్ నా బాడీ అనూస్ చేతిలో పెడదాం అనుకుంటున్నాను. ముఖ్యంగా మీరు మీ అడ్వైస్ తీసుకొని ముందుకెళ్దాం అనుకుంటున్నాను. ఈ ఏజ్ లో ఎవరికైనా కూడా చాలా అంటే కేర్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది మనకి మన కాన్ఫిడెంట్ మనకి బిల్డ్ చేస్తుంది అనమాట. అంటే మనం ఏమైనా చేయగలము, ఇంకా ఫిట్ గా ఉన్నాము అనే ఒక కాన్ఫిడెన్స్ కోసం మెయింటైన్ చేసుకోవడం, మన సాటిస్ఫాక్షన్ కోసం కూడా చాలా ఇంపార్టెంట్, ఇతరుల కోసం అనే కాదు. అందులో మీరున్న ప్రొఫెషన్ కి ఇంకా ఇంకా చాలా ఇంపార్టెంట్. ప్రెజెంటబుల్ గా ఉండడం అనేది మీకు బేసిక్ రిక్వైర్మెంట్, నెసెసిటీ మీకు మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే. రెగ్యులర్ గా ఏదో ఫేషియల్ చేంజ్ చేసుకుంటూ ఉంటాం, అలవాటు పడిన ఒక ఫేషియల్ దానికే వెళ్ళిపోతూ ఉంటాం ఎవ్రీ మంత్ 15 days ఒకసారి. కానీ మన దగ్గర లాస్ట్ టైం నేను మాట్లాడినప్పుడు స్కిన్ టెస్ట్ చేస్తాము, టెస్ట్ చేసి దాన్ని బట్టి మనకి ఏది సూట్ అయితే ఆ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అన్నారు. సో ఇప్పుడు నాకు మిషన్లో తను చేశారు, మరి రిపోర్ట్ కూడా మా మెయిల్ ఐడికే వస్తున్నారు కదా? మీ మెయిల్ ఐడికే వచ్చింది ఇప్పుడు, అది చూడండి. ఓకే, ఒకసారి నేను చూసి మీకు చూపిస్తాను. ఓ రైట్, నాకేం అర్థం కాలేదు, మీరే చూడాలి. కానీ ఇది చాలా క్లియర్ గా అర్థమవుతుంది మీకు ఇందులో. ఓకే, ఇది ఏంటంటే మీకు మీ స్కిన్ సెన్సిటివిటీ ఎలా ఉంది. సో సెన్సిటివిటీ చాలా ఇంపార్టెంట్. ఒక ట్రీట్మెంట్స్ మేము చూస్ చేసే ముందు ఓవరాల్ ఇంప్రూవ్మెంట్ కొన్ని కాంబినేషన్ ఆఫ్ సర్వీసెస్ మీకు పెడతాం. సో మీ స్కిన్ సెన్సిటివిటీ ఎలా ఉంది అనేది, తర్వాత మీకు పిగ్మెంటేషన్ ఉంటే ఎక్కడెక్కడ ఏరియాలో ఉంది, అంటే మీకు అట్లా పిగ్మెంటేషన్ లాంటిది ఏమీ లేదు, బట్ పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి ఏరియాలో ఉంది, ఎంత డీప్ కాన్సన్ట్రేషన్ ఎలా ఉంది ఆ పిగ్మెంట్స్ ది, తర్వాత స్కిన్ సెన్సిటివిటీ ఎలా ఉంది, ఇవన్నీ కూడా హైడ్రేషన్ ఎలా ఉంది ఇంపార్టెంట్ మోర్. ఓకే, సో హైడ్రేషన్ కూడా ఒక్కొక్కసారి ఏంటంటే మనకి ఆయిలీనెస్ ఎలా ఉంది, మనకు కొన్నిసార్లు టీ జోన్లో ఉంటుంది. ఇప్పుడు మీ స్కిన్ ప్రకారం ఏంటంటే మీకు ఆయిలీ అంటే కాంబినేషన్ ఆఫ్ స్కిన్ ఉంది, ఆయిలీ స్కిన్ కూడా ఉంది. సో టీ జోన్ లో కొంచెం వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ లైట్ గా ఉన్నాయి మీకు. సో ఓవరాల్ అండ్ సెన్సిటివిటీ కూడా కొంచెం ఉంది. అది మీకు మామూలుగా మీరు ఎక్కువ లైట్స్ ముందు ఉండడము, రెగ్యులర్ గా మేకప్ అది వాడడం వల్ల కూడా కొంచెం స్కిన్ సెన్సిటివిటీ ఉంది. సో ఇట్లా స్కిన్ సెన్సిటివిటీ ఉన్న వాళ్ళకి ఇట్లాంటి లైఫ్ స్టైల్ అంటే కొంచెం ఎండకి ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళు కానీ ఎక్కువ లైట్స్ ముందు ఉండే వాళ్ళని సెన్సిటివిటీ ఇంక్రీజ్ చేసే సర్వీసెస్ చెప్పం. సో లైఫ్ స్టైల్ బట్టి కూడా సర్వీస్ కాంబినేషన్ ఆఫ్ సర్వీసెస్. సో ఇప్పుడు నా స్కిన్ టైప్ కి నాకు ఏది బెటర్ అంటారు? మీ స్కిన్ టైప్ కి మీకు ఏంటంటే ఎక్కువగా హైడ్రేషన్ ఇంప్రూవ్ చేసే ట్రీట్మెంట్స్, లైక్ ఇవాళ మనం ఆక్సిహైడ్రా ఫేషియల్ ప్లాన్ చేద్దాం అనుకున్నాం మీకు. ఓకే, సో ఆక్సిహైడ్రా ఫేషియల్ ఏంటంటే మీకు ఇంక్రీజ్ చేస్తుంది, హైడ్రేషన్ ఇంప్రూవ్ చేస్తుంది. దీంతో పాటు ఏంటంటే మీకు అప్లిఫ్టింగ్ కూడా, టైట్నింగ్ అండ్ అప్లిఫ్టింగ్ అవసరం. మీ ఏజ్ ఒకటి 40s ప్లస్ మీకు స్క్రీన్ ముందర ఉంటారు కాబట్టి మీకు స్కిన్ టైట్నింగ్ అప్లిఫ్టింగ్ అనేది అది రిక్వైర్మెంట్ కూడా. సో ఇది హైఫూ బెస్ట్ మీకు మీ స్కిన్ టైప్ ని బట్టి. దీనికి చాలా సర్వీసెస్ ఉన్నాయి, అంటే ఏజింగ్ తగ్గించడానికి బొటాక్స్, ఫిల్లర్స్ లాంటివి అన్ని చాలా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మీకు న్యాచురల్ గా కావాలి, మీకు ఇమీడియట్ కావాలి, డిఫరెన్స్ బాగా తెలియాలి అనుకుంటే హైఫూ చేసుకుంటే సరిపోతుంది. ఇది 1 sitting సరిపోతుంది అంటారా? యూజువల్ గా 1 sitting సరిపోతుంది, కానీ 2 ట్రీట్మెంట్స్ కూడా గ్యాప్ తో చెప్తాం. అయితే ఇది ఒక సిట్టింగ్. ఇప్పుడు మీకు ఆక్సిహైడ్రా ఫేషియల్ తో హైడ్రేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. స్కిన్ బాగా హైడ్రేట్ అయిన తర్వాత మళ్ళీ అపాయింట్మెంట్ ఇచ్చి అప్పుడు మీకు హైఫూ ట్రీట్మెంట్ కూడా పెడతాము. హైఫూ ట్రీట్మెంట్ అయ్యాక కొన్ని డీప్ స్కిన్ థెరపీస్ పెడతాం, అంటే ఇది కూడా డీప్ హైడ్రేట్ చేస్తుంది అనమాట. అది కూడా అప్లిఫ్టింగ్ చేస్తుంది, అంటే నాన్ సర్జికల్ ఫేస్ అప్లిఫ్టింగ్ అని, అది మజిల్స్ ని అప్లిఫ్ట్ చేసే ప్రొసీజర్ అనమాట అది. సో అది కూడా పెడతాం, అది కూడా సేఫ్, మీకు సెన్సిటివిటీ పెరగదు, పైగా సెన్సిటివిటీ తగ్గిస్తుంది. ఇప్పుడు మీ స్కిన్ లో ఉన్న సెన్సిటివిటీ మీకు ఎక్స్క్లూజివ్ గా
మీరు ఎక్కువ సార్లు రావాల్సిన అవసరం లేకుండా అట్ ద సేమ్ టైం మంచి రిజల్ట్స్ రావాలి అండ్ సేఫ్ గా తీసుకోవాలి అనుకుంటే ఈ ట్రీట్మెంట్స్ కాంబినేషన్ సరిపోతుంది. మళ్ళీ ఎందుకంటే రెగ్యులర్ గా మేకప్స్ వేసుకుంటాం, అవును. లైట్స్ కి ఎక్స్పోజ్ అవుతాం, ప్లస్ వీటితో పాటు అవుట్డోర్ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే మీకు సేఫ్ గా ఇవ్వాలంటే క్యూ స్విచ్ లేజర్స్ కూడా ఇవ్వచ్చు మీకు. ఓహో. సో క్యూ స్విచ్ లేజర్స్ విత్ హైడ్రేటింగ్ పెడతాం అనమాట, డీప్ స్కిన్ థెరపీ కాంబినేషన్ లో పెడతాం. ఓకే. సో అవి కూడా కొన్ని సెషన్స్ సుమారుగా ఎంత టైం తీసుకుంటుందండి దీనికి? దీనికంటే మీకు ఒక 10 to 12 సెషన్స్ పెడతాం. ఓకే. సో పెడితే ఓవరాల్ గా మీకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది. మీకు హైఫు అయిపోగానే అప్లిఫ్టింగ్ బాగా తెలిసిపోతుంది. ఓ ఫస్ట్ బట్ మీకు హైఫు సర్వీస్ అవ్వగానే మీకు తెలిసిపోతుంది. ఓకే. అయితే 2 ట్రీట్మెంట్స్ తో ఇంకా విజిబుల్ గా తెలుస్తుంది మీకు. డెఫినెట్లీ. ఈ 2 ట్రీట్మెంట్స్ మధ్యలో కొన్ని క్యూ స్విచ్ లేజర్, డీప్ స్కిన్ థెరపీస్ ఒక రెండు క్యూ స్విచ్ లేజర్ పెడతాం. ఇప్పుడు ఆక్సీ హైడ్రా ఫేషియల్ చేశాక నెక్స్ట్ హైఫు ప్లాన్ చేసి తర్వాత క్యూ స్విచ్ అండ్ డీప్ స్కిన్ థెరపీస్ పెడతాం. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒకేలాగా కాకుండా మన స్కిన్ టైప్ ని బట్టి, మన మీ ప్రొఫెషన్ బట్టి, మా లైఫ్ స్టైల్ ని బట్టి మీ స్కిన్ సెన్సిటివిటీని అన్ని దృష్టిలో పెట్టుకొని చేయాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి. మరి స్టార్ట్ చేసేద్దామా? తప్పకుండా. రైట్ అండి. అంత దగ్గర ఇదేంటి క్లయింట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి సైన్ పెట్టమని అడిగారు. అంటే ప్రతి క్లయింట్ దగ్గర తీసుకుంటారా? ప్రతి క్లయింట్ దగ్గర క్లయింట్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. అంటే క్లయింట్ డీటెయిల్స్, పేరు, నేమ్, మెయిల్ ఐడి అట్లాంటివి. అండ్ కన్సెంట్ ఫామ్ లో ఏంటంటే క్లయింట్ కున్న హెల్త్ ఇష్యూస్ కానీ అట్లాంటివి ఏమన్నా ఉన్నా కూడా, కాంట్రా ఇండికేషన్స్ ఉన్నా అన్ని దీంట్లో మెన్షన్ చేస్తాము. అండ్ కొన్ని ఇష్యూస్ ఏమన్నా అంటే మేము కూడా సర్వీస్తో రిజల్ట్స్ ఎలా ఉంటుంది, ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎలా ఉంటుంది, ఇన్ బిట్వీన్ కొన్నిసార్లు కొన్ని సర్వీసెస్ కి తీసుకున్నాక సెన్సిటివ్ అవుతుంది స్కిన్, అది కామన్ ఇదే. సో అది ముందే చెప్తాం. కొంచెం రెడ్నెస్ ఉంటుంది 1 day 2 days, ఇవన్నీ కౌన్సిలింగ్ లో కూడా ముందే చెప్తాం. అయినా క్లయింట్ కంగారు పడకుండా దీంట్లో కూడా మళ్ళీ మెన్షన్ చేస్తాము. క్లయింట్ కి మాకు తెలుసు అనేది కన్ఫర్మేషన్ కోసం సిగ్నేచర్ తీసుకుంటాం. సో ఎనీ ప్రొఫెషనల్ కంపెనీస్ లో, బ్యూటీ కంపెనీస్ లో, క్లినిక్స్ లో ఇది కామన్, ఇది తీసుకుంటాం, ఇది మ్యాండేటరీ. మనం ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే హెల్త్ అయినా సర్జరీ అయినా కంపల్సరీగా ముందు నాకు తెలుసు అట్లాంటివన్నీ ఉంటాయి కదా, అట్లానే ఇది కూడా అన్నమాట. రైట్. సో నేను కంప్లీట్ చేసుకుని వచ్చేస్తాను అనురాధ గారు. మీరు కొంచెం నాకు క్యాబిన్ రెడీ చేయించేస్తే ఫాస్ట్ గా చేంజ్ చేసుకుని వెళ్ళిపోతాను. తప్పకుండా గారు, షూర్, తప్పకుండా. సో నేను ఫేషియల్ క్యాబిన్ లో ఉన్నాను, నాతో పాటు అనురాధ మ్యామ్ కూడా ఉన్నారు. స్టాఫ్ ఉంటారు కానీ బట్ ఒక్కసారి నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అని చెప్పేసి నుంచున్నారు. సో నా ట్రీట్మెంట్ ఏంటి, వీటిలో ఎట్లా అండి, ఫస్ట్ స్టెప్ బై స్టెప్ ఒకసారి మీరు చెప్పేస్తే తప్పకుండా దెన్ స్టార్ట్ చేసేద్దాం. తప్పకుండా జయ గారు. ఇవాళ మీకు ఆక్సీ హైడ్రా ఫేషియల్ ప్లాన్ చేస్తాం. ఇది మిషన్ తో ఇచ్చే ఫేషియల్ అన్నమాట. అంటే దీంట్లో మామూలు ఫేషియల్ లాగా హ్యాండ్ మసాజ్ కానీ అట్లాంటివి ఏమీ ఉండవు, కానీ మిగతా స్టెప్స్ అన్ని కొంచెం సిమిలర్ గానే ఉంటాయి. అంటే డీప్ క్లిన్జింగ్ ఉంటుంది ఇందులో. తర్వాత డీప్ క్లిన్జింగ్ తర్వాత మనం ఎప్పుడు చేసే జనరల్గా ఎక్స్ఫోలియేషన్, డెడ్ సెల్స్ ఎక్స్ఫోలియేట్ చేయడము, ఇవన్నీ దానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ ప్రోడక్ట్స్ ఉంటాయి, వీటికి అవే వాడతాం. సో ఎక్స్ఫోలియేట్ చేసిన తర్వాత మామూలు ఎక్స్ట్రాక్షన్ కూడా ఏంటంటే మనం డిఫరెంట్ నాబ్స్ ఉంటాయి ఇందులో, వాక్యూమ్ కూడా మనకి వాక్యూమ్ నాబ్ ఇవన్నీ వాడి చేస్తాం అనమాట, వాక్యూమ్ సక్షన్తో. సో ఎక్స్ఫోలియేషన్ చేసిన తర్వాత హైడ్రేషన్ కూడా ఆర్ఎఫ్ వాడతాం. సో పర్టికులర్ ప్రోడక్ట్స్ దీనికి స్పెషల్గా డిజైన్ చేయవలసిన ప్రోడక్ట్స్తో పాటు హైడ్రేషన్కి ఆర్ఎఫ్ వాడతాం. ఇది ఓవరాల్ ఫేస్కి ఒక ఇది వాడతాము. రెండవది ఇది మామూలుగా స్మాల్ ఏరియాస్కి, మనకు అండర్ ఐస్ కింద, ఈ ఫోల్డ్స్ కింద, మనకు సైడ్కి వచ్చే లైన్స్కి, వీటికి డిఫరెంట్ ఇవి వాడతాం. సో హైడ్రేషన్ తర్వాత నెక్స్ట్ ఇచ్చే ఏంటంటే ప్రొసీజర్ మాస్క్ వేస్తాం. అంటే మీ స్కిన్ టైప్ని బట్టి, మీది ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్, సెన్సిటివ్ స్కిన్, దాన్ని బట్టి పీల్ ఆఫ్ మాస్క్ అప్లై వేస్తాం అనమాట. సో మాస్క్ తర్వాత మీకు నెక్స్ట్ ఇచ్చేది ఏంటంటే ఆక్సిజన్. ఇందులో మెయిన్ ఏంటంటే ఆక్సిజన్ అండ్ ఒక ఎక్స్క్లూజివ్ సీరంతో కాంబినేషన్లో స్కిన్లోకి ఇన్ఫ్యూజ్ చేస్తాం. దాంతో గ్లోనెస్ బాగా వస్తుంది. ఈ సీరంలో ఏంటంటే మామూలుగా హైల్రానిక్ సీరం, పెప్టైడ్స్ అండ్ వైటమిన్ సి ఇలాంటివన్నీ కాంబినేషన్లో ఉంటుంది సీరం, ప్లస్ ఆక్సిజన్తో కూడా మన గ్లోనెస్ బాగా వస్తుంది. ఇవి రెండు స్కిన్లోకి పెనిట్రేట్ చేసిన తర్వాత నెక్స్ట్ హాట్ అండ్ కోల్డ్ హ్యామర్తో ఇస్తాం అనమాట. అదేంటంటే ఇది హాట్ అండ్ కోల్డ్, ఇది మనం ఇచ్చిన సీరం బాగా పెనిట్రేట్ అవుతుంది ఆక్సిజన్ సీరం స్కిన్లోకి, దాంతో గ్లోనెస్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ కోల్డ్ ఫీచర్తో ఏంటంటే మనకి స్కిన్ సెన్సిటివిటీ ఏమన్నా ఉన్నా కూడా తగ్గిపోతుంది అనమాట. అది స్కిన్ ఏమి ప్రాబ్లం కాకుండా మళ్ళీ కామ్ డౌన్ చేస్తుంది, సూతనింగ్కి ఉపయోగపడుతుంది. సో ఈ ప్రొసీజర్ అన్ని చేస్తాం. ఇది చేసిన తర్వాత స్కిన్ మీద చక్కగా సన్ స్క్రీన్ అప్లై చేసి గెస్ట్ ని పంపిస్తాం. సో టోటల్ దీనికి మొత్తం దానికి ఎంత టైం పడుతుంది? ఒక 1 hour పడుతుంది. రైట్. కంప్లీట్ గా 1 hour పడుతుంది ఈ స్టెప్స్ అన్ని కంప్లీట్ చేయడానికి. సో ఈ స్టెప్స్ అన్ని చేసిన తర్వాత చాలా మంచి గ్లోనెస్ వస్తుంది. సో సర్వీస్ అవ్వగానే గ్లో కనిపిస్తుంది స్కిన్. ఇంకొక 2-3 days లో ఇంకా బాగా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. వన్స్ ఈ సర్వీస్ అయిపోయినాక ఏమన్నా మనం కేర్ ఏమన్నా తీసుకోవాలా? అంటే జనరల్ కేరే,
అంటే దీంతో సెన్సిటివ్ అయ్యి ఎక్స్ట్రా కేర్ ఏం లేదు, సన్ స్క్రీన్ వాడుకోవడం రెగ్యులర్గా, సర్వీస్ అవ్వగానే సేమ్ డే సోప్, స్ట్రాంగ్ సోప్స్ అవి అప్లై చేయొద్దని చెప్తాము, ఎందుకంటే హైడ్రేషన్ అంతా పిచ్చేస్తాయి కాబట్టి. ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకోమంటాము. నెక్స్ట్ డే మైల్డ్ సోప్స్, ఫేస్ వాషెస్తో యూస్ చేసుకోవచ్చు. అండ్ సన్ స్క్రీన్ రెగ్యులర్ కేర్, ఇంకా అంతకుమించి స్పెషల్ కేర్ ఏమీ ఉండదు. ఓకే, ఇప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం జయ. రైట్ రైట్. నా స్కిన్ నాకే ఒకలాగా అంటే స్మూతీగా అట్లా అనిపించేస్తుంది మ్యామ్. సర్వీస్ అయ్యాక మీకు ఏంటంటే బాగా గ్లోనెస్ ఉంటుంది, స్మూత్నెస్ తెలుస్తుంది, హైడ్రేషన్ కూడా. అయితే ఇవాళ హార్ష్ సోప్స్ లాంటివి అసలు సోపే వాడొద్దు మీరు. ఫేస్ వాష్, మైల్డ్ ఫేస్ వాష్ వాడొచ్చు, అది రేపు. ఇవాళ జస్ట్ ప్లెయిన్ వాటర్ తో వాష్ చేసుకోండి. ఒకటే కేర్ ఏంటంటే సన్ నుంచి కేర్ తీసుకోవాలి. అది ఈ సర్వీస్ అయినా ఏ సర్వీస్ అయినా జనరల్ గా అయినా మేము చెప్పేది అది, డ్యామేజ్ కాకుండా ఉండడానికి మంచి SPF ఉండే సన్ స్క్రీన్ వాడండి. రైట్, చాలా బాగా చేసింది అమ్మాయి కూడా, ఎంత చక్కగా స్మూత్ గా హ్యాండిల్ చేసింది, చాలా కంఫర్ట్ గా అనిపించింది. మీ ఫేస్ కూడా క్లోజ్ అప్ లో చూపిస్తే రియల్ గ్లోనెస్ అర్థం అవుతుంది చూసే వాళ్ళకి. సో నెక్స్ట్ నేను రేపటి నుంచి వితౌట్ మేకప్ చేసేస్తాను అనమాట. అయితే తప్పకుండా. బాయ్ మ్యామ్, మళ్ళీ కలుస్తాను. అలాగే, తప్పకుండా. అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982.